ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించాలన్న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. స్పీకర్ నిర్ణయంపై ఏలేటి హైకోర్టును ఆశ్రయించారు. దానం పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని క్వాష్ చేయాలని కోరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించాలన్న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. స్పీకర్ నిర్ణయంపై ఏలేటి హైకోర్టును ఆశ్రయించారు. దానం పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని క్వాష్ చేయాలని నిర్ణయించారు. దానం నాగేందర్ నిర్ణయంలో స్పీకర్ నిర్ణయంపై ఏలేటి హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ చేయాలని కోరారు. మరి ఈ రోజు హైకోర్టులో ఎటువంటి వాదనలు జరిగే అవకాశం ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పటికే స్పీకర్ దానం విషయంలో క్లీన్ చీట్ ఇచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఈ నిర్ణయంపై ఏలేటి హైకోర్టును ఆశ్రయించారు. సో ఎటువంటి వాదనలు జరిగే ఛాన్స్ కనిపిస్తుందంటారు? తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టుకు చేరిందని చెప్పాలి వ్యవహారం. అయితే ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుల తీర్పుపై స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తూ బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారలేదంటూ కూడా పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవని మార్చి 11న తెలంగాణ స్పీకర్ తీర్పునివ్వడం జరిగింది. తెలంగాణ స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పును క్వాష్ చేయాలంటూ కూడా మహేశ్వర్ రెడ్డి కోరడం జరిగింది. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరడం, మరోవైపు అదే పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా లెక్కలోకి తీసుకోవాలి. స్పీకర్ ఈ అంశాలను పరిగణలోకి తీసుకోలేదనేటువంటి అంశాన్ని ప్రధానంగా మహేశ్వర్ రెడ్డి కూడా తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. దాంతో పాటు పిటిషన్లు కూడా అంశాలన్నీ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. గత ఏడాది ఏప్రిల్ 23న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున దానం నాగేందర్ పోటీ చేశాడు. వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా పిటిషన్ తో కలిపి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 2025 ఏప్రిల్ 23 నుండి దానం నాగేందర్ ను ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించాలంటూ కూడా బీజేపీ ఎల్పీ నేత కూడా ఆ పిటిషన్ లో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఎమ్మెల్యేగా దానం నాగేందర్ పొందుతున్నటువంటి జీతాన్ని కూడా రికవరీ చేయాలని కోరుతూ అతను పిటిషన్ దాఖలు చేస్తాడు. ఈ రోజు ఇరువైపుల వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ముఖ్యంగా ఇందులో స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబడుతుందా, స్పీకర్ నిర్ణయానికి విచక్షణ అధికారం ఉంటుంది కాబట్టి స్పీకర్ నిర్ణయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.